నేనే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్లో ఉన్న స్వప్నికను పలకరించడానికి భువనేష్ వస్తాడు. అతని మాటలు చూపులు విజయ్కు అస్సలు నచ్చవు. భువనేష్ వాళ్ళిద్దరినీ తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. కానీ ముందు మీరు మా ఇంటికే రావాలని, రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉందని విజయ్ని భువనేష్ని తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఏంటి విజయ్, ఈ టైంలో పార్టీనా అని ఆశ్చర్యంగా అడిగింది మల్లిక. ఏమవుతుందత్త, రేపు కాదు కానీ ఒక 2 రోజుల తర్వాత పార్టీ ఖచ్చితంగా అరేంజ్ చేద్దాం. అప్పటి వరకు స్వప్నికకు కూడా బాగవుతుంది అని అన్నాడు విజయ్. వెంటనే విజయ్ మళ్ళీ స్వప్నిక వైపు తిరిగి, స్వప్ని, మన కంపెనీలో ఇన్ని రోజులుగా లావాదేవీలు నడుపుతున్న ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ పేరు పేరున గుర్తుంచుకొని పిలిపించు. నీ పర్సనల్ అసిస్టెంట్ కావ్య మేనేజర్ మురళికి చెప్పి మొత్తం లిస్ట్ అవుట్ చేయించు అని అన్నాడు విజయ్. ఇంతలో అక్కడికి స్వప్నికను చూడ్డానికి కావ్య మళ్ళీ మురళి కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అక్కడ విజయ్ను చూసి ఒక్కసారి కంగారుగా లోపలికి రావాలా వద్దా అన్నట్టుగా చూస్తూ అక్కడే ఆగిపోయారు. వాళ్ళని చూసిన స్వప్నిక చిన్నగా నవ్వుతూ, కూర్చో మురళి, కావ్య ఎలా ఉన్నాం, లోపలికి రండి అని ప్రేమగా పిలిచింది. మేము బాగానే ఉన్నాం, నీకేంటి ఎప్పుడూ లేనిది ఇలా జరిగింది అని కంగారుగా అడిగింది కావ్య. ఏం పర్వాలేదు, ఇవన్నీ మామూలే కదా. మనల్ని మన కేపబిలిటీని తట్టుకోలేక కొంతమంది దొంగ దెబ్బ తీయాలని చూస్తారు. అందులో ఇది ఒక శాంపిల్ మాత్రమే అని చిన్నగా నవ్వుతూ అంది స్వప్నిక. తను అక్కడే ఉంటే వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేరని అనుకున్న విజయ్ వాళ్ళకి ఓ 4 అడుగుల దూరంలో కూర్చుని తన మొబైల్ని చూస్తూ వీళ్ళ వైపు ఓ చెవ్వు కన్ను వేసి ఉంచాడు విజయ్. స్వప్నిక ముఖాన్ని అంటిపెట్టుకున్న చిరునవ్వు, ఆమె మాటల్లో ధైర్యం, చూపుల్లో ప్రశాంతత చూసి ఇంత చిన్న వయసులో ఇవన్నీ స్వప్నికకు ఎలా అలవాటయ్యాయి అని అనుకున్నాడు విజయ్. స్వప్నిక, యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని మనసులో మరీ మరీ అనుకున్నాడు విజయ్. అతని చూపులు నిమిషంలో 1000వ వంతు స్వప్నికను మరీ మరీ తాకుతూనే ఉన్నాయి. మురళి కావ్యను స్వప్నిక పక్కన వదిలిపెట్టి మల్లిక మేడంతో మాట్లాడుతూ కూర్చున్నాడు. విజయ్ అంటే వాళ్ళకు కొంచెం భయంగా ఉంది. కావ్య, మీ మ్యారేజ్ పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది స్వప్నిక. మొన్ననే నేను ఆఫీస్కి వచ్చి నీకు చెప్పాను కదే, మర్చిపోయావా అని చిరుకోపంగా అడిగింది కావ్య. ఏంటి మర్చిపోవడమా, నేనెక్కడ మర్చిపోయానే, నిన్న టెండర్ పని అయ్యాక ఆఫీస్కి రావచ్చులే అని అనుకున్నాను, కానీ దారిలో ఇలా అయ్యింది అని తనని చూపించింది స్వప్నిక. అవును, బయట చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు. విజయ్ గారిపై జరిగిన మర్డర్ ప్లాన్ అని, అనుకోకుండా ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావని అంటున్నారు అని అనుమానంగా అడిగింది కావ్య. ఆ మాటలకు చిన్నగా ఊపిరి పీల్చుకొని వదిలిన స్వప్నిక, ఏదైతే అదయిందిలే, మనం బాస్ని సేవ్ చేయాల్సిన బాధ్యత మన అందరిది అని నవ్వుతూ చెప్పింది స్వప్నిక. ఏంటి బాస్ గారా, అంతేనా, లేకపోతే విజయ్తో నీకు కుచుకుచు హోగయా క్యా అని ఐవిక్ చేస్తూ అడిగింది కావ్య. ముయ్యవే నోరు, ఏది చెప్పినా అక్కడికి తీసుకెళ్తావు అని చిన్నగా చిరాకు పడుతూ అంది స్వప్నిక. ఆ మాటలు అంటున్న స్వప్నిక ముఖం సిగ్గుతో ఎర్రబడడం చూసిన కావ్య నవ్వుతూ, బాబోయ్, సీఈఓ స్వప్నిక సిగ్గుపడుతుంది అని అంది కావ్య. ఏయ్ ఆపుతావా, రాను రాను బాగా ముదిరిపోతున్నావు నువ్వు. అవును, చెప్పడం మర్చిపోయా, నీ ఎంగేజ్మెంట్ అయిన మరునాడు విజయ్ తన ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు. దానికి కొంచెం నువ్వు మురళి హోంవర్క్ చేయాలి అని మురళిని కూడా పిలిచి అప్పటికప్పుడు ఏం చేయాలో ఒక 40 నిమిషాల్లో చెప్పేసింది స్వప్నిక. స్వప్నిక ఫాస్ట్నెస్ చూసిన విజయ్ ఆశ్చర్యంతో, ఒక అమ్మాయిలో ఇంత టాలెంటా, అన్బిలీవబుల్ అని అనుకోగా అతన్ని చూసిన మల్లిక ఒక్కసారిగా అతని పక్కకొచ్చి నవ్వుతూ, చూసావా విజయ్, దట్ ఈజ్ స్వప్నిక, ది సీఈఓ ఆఫ్ ఎస్ఎన్ఎస్ కంపెనీ అని ప్రౌడ్గా చెప్పింది. ఆ మాటలు విన్న మహేష్ వాళ్ళిద్దరినీ సీరియస్గా చూస్తూ, మనవాడేం తక్కువ పిన్ని, వీడు మాత్రం ఏం తీసిపోలేదు, ఇద్దరూ పని రాక్షసులే, ఇక వాళ్ళిద్దరి మధ్య మన బతుకు బస్టాండే అని ఏడు ముఖం పెట్టి అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరితో ఏదేదో చెప్తూ మాట్లాడుతున్న స్వప్నికను చూసి ఆమె డెడికేషన్కి, డ్యూటీ మైండెడ్కి మొత్తానికే ఫిదా అయిపోయాడు విజయ్. స్వప్నిక మాటలు విన్న కావ్యకు మాత్రం తలనొప్పితో అయోమయంగా మొహం పెట్టింది.
అబ్బా ఇది హాస్పిటలే బాబు, దీన్ని కూడా మన ఆఫీస్ చేయకు తల్లి, నీ దండం పెడతాను అని అరుస్తూ చేతులు రెండెత్తి దండం పెట్టింది స్వప్నికకు. ఆమె ముఖంలో కనిపించిన ఫీలింగ్స్ చూసి స్వప్నిక నవ్వాపుకుంది. ఏదో చెప్పబోయిన కావ్య ఒక్కసారి షాక్ అయింది. దానికి కారణం అక్కడికి ఉన్నట్టుండి భరత్ ఎంటర్ అయ్యాడు. అతన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు. హాయ్ కావ్య, ఎలా ఉన్నావు? మురళి హౌ ఆర్ యు మ్యాన్ అని అంటూ వాళ్ళిద్దరిని పలకరించాడు. అతన్ని అక్కడ చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడంతో పాటు నువ్వేంటి ఇక్కడ అని ఇద్దరు ఒకేసారి కోరస్గా ఆశ్చర్యంగా అరిచినంత పనిచేశారు. వాళ్ళిద్దరిని చాలా కేర్లెస్గా చూస్తూ భరత్, ఏముంది, విజయ్ వాళ్ళ బాబాయ్ మా పిన్ని, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. నాకు ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఉండడంతో వాళ్ళింట్లో ఇప్పుడు ఉంటున్నాను, వాళ్ళింట్లోనే ఇప్పుడు నేను ఉండేది అని క్రాస్గా నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు వీళ్లకు మాత్రమే కనపడేలా ఉంది. అదేంట్రా అలా అంటావు? సిటీలో మన రూమ్ ఉందిగా, అక్కడే ఉండొచ్చుగా, మళ్ళీ స్వప్నిక వాళ్ళింట్లో నీకేం పని అని అనుమానంగా అడిగాడు మురళి. అతని మాటల్ని పట్టించుకొని భరత్ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ అలాగే వాళ్ళను చూస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ మాటల్ని వింటూ ఉంటే భరత్ స్వప్నికల గురించి కావ్య మురళి వాళ్లకు పూర్తిగా తెలుసన్నమాట. ఒకసారి వీళ్ళను కలవాలి అని మనసులో అనుకున్నాడు విజయ్. అయ్యో ఇదేంటి వదిన గారు, మీరు కారు డ్రైవింగ్ బాగానే చేస్తారు కదా, మరి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని బాధగా యాక్ట్ చేస్తూ అడిగాడు భరత్. ఈ వెధవ మార్నింగ్ వచ్చింది కాక మళ్ళీ ఇప్పుడొచ్చి చచ్చాడు అని మనసులో అనుకున్న స్వప్నిక అతని మాటలకు జవాబు ఇవ్వకుండా కోపంగా చూసింది. కొద్దిసేపు కావ్య మురళి ఇద్దరు మాట్లాడి రేపు జరగబోయే వాళ్ళ ఎంగేజ్మెంట్కి ఇద్దరు తప్పకుండా రావాలని విజయ్కి స్వప్నికకి మరీ మరీ చెప్తూ భరత్ ఒకసారి నాతో రారా అని అతన్ని వెంటబెట్టుకొని బయటకు వెళ్ళారు మురళి కావ్య. అలా వాళ్ళు పిలవడం ఆలస్యం భరత్ కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు. అతను వెళ్ళిన వైపు చిరాగ్గా చూస్తూ కూర్చుంది స్వప్నిక. హాస్పిటల్ బయటకు వచ్చాక భరత్ వైపు సీరియస్గా చూశాడు మురళి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని కోపంగా అడిగాడు. దానికి భరత్ కామన్గా నవ్వుతూ ఏమైందిరా, నేనేం చేశాను అని సింపుల్గా అడిగాడు. కానీ అతని మాట వెనుక ఏదో సీక్రెట్ ఉందని మురళికి అనిపించింది. చూడు భరత్, నీ మంచి కోసమే చెబుతున్నా. స్వప్నిక లైఫ్తో నువ్వు ఆటలాడింది చాలు, ఆమెకు దూరంగా ఉండు, లేదా నీపైన ఏమాత్రం డౌట్ వచ్చినా విజయ్ నిన్ను వదిలిపెట్టాడు, మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చాడు మురళి. ఆపరా వేదవ సోది నువ్వు, నీకు ఇష్టమైతే స్వప్నికకు దండాలు పెట్టుకుంటూ ఉండరా, తనకు పెళ్ళంటేనే ఇష్టం లేదని నా ముందు ఓవర్ యాక్షన్ చేసి 2 years నుండి ఆ విజయ్ గారిని లవ్ చేస్తూ సడన్గా పెళ్లి చేసుకుని వచ్చింది, అలాంటప్పుడు నాకెంత కాలాలి అని సీరియస్గా కోపంగా అడిగాడు భరత్. దానికి కావ్య అతన్ని కోపంగా చూసింది. భరత్, స్వప్నికను చేజేతుల దూరం చేసుకుంది నువ్వు చేసిన పనికి నిన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, పాపం తను నీ జోలికి రాకుండా తప్పుకుంది. కానీ అదే ప్లేస్లో నా లాంటి తిక్కది ఉంటే ఈ పాటికి జైల్లో చిప్పకొడు తినేవాడివి, అలా ఆవారాలా రోడ్ల మీద తిరిగేవాడివి కాదు, ఇకనైనా దాన్ని సంతోషంగా ఉండని అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది కావ్య. ఆపండి, 24 గంటలు స్వప్నిక భజన తప్పితే మీకు ఏదీ చేత కాదు, వెళ్ళి దాని కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుండండి అని చీదరించుకున్నాడు భరత్. అవును, మేము కుక్కలమే, మాకు విశ్వాసం ఉంది, అందుకే స్వప్నిక కాళ్ళ దగ్గర పడున్నా మాకు బాధ లేదు, తనే గనక లేకపోతే మాకు ఇంత మంచి లైఫ్ ఉండేదే కాదు, చివరకు నీకు కూడా అని కోపంగా అన్నాడు మురళి. వాళ్ళను కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరత్. అతను వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళారు. ఏసీ రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మురళి 2 కాఫీలు ఆర్డర్ ఇవ్వగా సీరియస్గా ఉన్న మురళిని చూసిన కావ్యకు అతను మనసులో స్వప్నిక గురించి భయపడుతున్నాడని అర్థమైంది. మురళి, స్వప్నిక గురించి అనవసరంగా భయపడకు, ఇంతకు ముందులా ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు, తన పక్కన విజయ్ ఉన్నాడు అని ధైర్యం చెప్పింది కావ్య. లాభం లేదు కావ్య, భరత్ గాడు చాలా పెద్ద కన్నింగ్, వాడిని గెస్ చేయడం చాలా కష్టం, కొత్తగా ఫారెన్ నుండి వచ్చిన విజయ్కు వాడి గురించి ఏం తెలియదు అని బాధగా అన్నాడు మురళి. పోనీ మనమే వెళ్ళి భరత్ గురించి స్వప్నిక గురించి చెబితే అని అంది కావ్య. ఆమె మాటలకు ఆలోచనలో పడిన మురళి, కొంపదీసి మనల్ని నమ్మకపోతే, ఒకవేళ మనం భరత్ గురించి చెప్పినట్టుగా వాడికి ఏమాత్రం మన పైన డౌట్ వచ్చినా మనల్ని వాడు బతకనియ్యాడు, కానీ వాడి వల్ల స్వప్నికకు డేంజర్ అన్న సంగతి తెలిసి కూడా మనం నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోతున్నాం అని అన్నాడు. పోనీ భరత్ గురించి విజయ్కు చెప్పమని స్వప్నికతో చెప్తాం, ఎందుకంటే వాడు విజయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడని నాకు తెలియదు, ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసే ఉంటాడు అని అంది కావ్య.
అదే నాకు టెన్షన్‌గా ఉంది. ఏదో ఒకటి చేయాలి. రేపు మన ఎంగేజ్‌మెంట్ అయ్యాక ఆలోచిద్దాం అని అన్నాడు మురళి. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాఫీ రాగానే కాఫీ కప్పు తీసుకుని తలెత్తి చూసిన కావ్య భయంతో షాక్ అయింది. ఎదురుగా భరత్ నిలబడి కనిపించాడు. మళ్ళీ నువ్వేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది కావ్య. అప్పుడు భరత్ చిన్నగా ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఏరా మా కళ్ళ ముందే కదా నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చావేంటి అని అనుమానంగా అడిగాడు మురళి. వాళ్ళను కళ్ళు చిన్నగా చేసి చూస్తూ, తెలియదా నా ముందేనారా మీ ఏషాలు, నేనెంత ఎదవనో మీకు తెలుసు కదా, మళ్ళీ ఈ భరత్ గాడు క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా వదలలేదన్న నేము ఫేము నాకెందుకురా అని కోల్డ్ వాయిస్తో అన్నాడు భరత్. అంత పెద్ద ఏసీ రూమ్లో కూడా వాళ్ళిద్దరికీ చల్లని చెమటలు పోసాయి. కానీ ఆ భయాన్ని బయటకు కనిపించకుండా ట్రై చేస్తూ, నీకేమైనా పిచ్చా, పోయి నీలాంటి కంత్రిగాడితో పెట్టుకుంటే గూడ్స్ ట్రైన్ కింద తలపెట్టినట్టే అని చిరాగ్గా అన్నాడు మురళి. ఆ మాటలకు భరత్ వెకిలిగా నవ్వుతూ, దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్, నా గురించి మీకు ఆ స్వప్నికకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అది ఎలాగూ ఆ విజయ్ గాడికి చెప్పదు. ఇక మిగిలింది మీరే. వాడికి ఏమైనా మీరు ఒప్పందించారని తెలిసిందో అప్పుడు మీ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇచ్చి టక్కున లేచి ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరత్. ఇక్కడ హాస్పిటల్లో స్వప్నికతో పాటు విజయ్ ఒక్కడే ఉన్నాడు. సెలెన్ నీడిలున్న చెయ్యి మెల్లిగా కిందికి జారబోగా వెంటనే విజయ్ ఆ చెయ్యిని పట్టుకుని బెడ్ పైన ఉంచగా అతని అరచెయ్యి ఆమె గుప్పిట్లో చిక్కుకుంది. ఒక్కొక్క వేలు తీస్తూ, ఏ స్వప్నలోకం నుంచి వచ్చావో తెలియదు కానీ వచ్చి రాగానే వల వేసి వలచేలా చేశావు. మరచే మైకంలో ముంచావు. నిజంగా ఇదంతా కలలా ఉంది. నేనేనా అని అనుమానంగా ఉంది. నేనేంటి ఒక అమ్మాయి కోసం ఇంత ఇదిగా ఫీల్ అవుతున్నానేంటి? నిజంగానే నేను నిన్ను లవ్ చేస్తున్నానా అని మనసులో ఆలోచిస్తూ అందంగా పొడుగ్గా సన్నగా ఉన్న తెల్లని వేళ్లకు కొంచెం పెరిగి షేప్ చేసి లైట్ బ్లూ కలర్ నెయిల్ పాలిష్ ఉన్న ఆ గోళ్లను గమనిస్తూ మెత్తగా పువ్వులా ఉన్న ఆమె చేతిని తన పెదవులకు ఆనించుకున్నాడు. గరుగ్గా ఉన్న అతని మీసాలు గుచ్చుకోవడంతో స్వప్నిక మెల్లిగా కదిలింది. విజయ్ అంటూ మెల్లిగా పిలిచింది. ఉలిక్కిపడి చూసిన విజయ్ తడబడ్డాడు. ఏటి స్వప్ని, మంచినీళ్ళు కావాలా అని ప్రేమగా అడిగాడు. ఏం లేదు విజయ్ అని అతని చేతిని గట్టిగా పట్టుకుని నిద్రలోకి జారుకుంది స్వప్నిక. రాత్రి నిద్ర లేకపోవడంతో ఆమెను అలాగే చూస్తున్న విజయ్ ఆటోమేటిక్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. అటువైపు సంతానం ఉండగా, చెప్పు సంతానం, ఏమైంది అని అడిగాడు. సార్, నేను మీరు చెప్పినట్టుగా భరత్ని ఫాలో అయ్యాను సార్ అని భరత్ వెళ్ళి రెస్టారెంట్లో మురళి వాళ్ళను బెదిరించడం మొత్తం తను తెలుసుకున్న విషయాలని విజయ్కు చెప్పాడు సంతానం. సరే జాగ్రత్త, వాడు మొదలే కన్నింగ్ ఫెలో, నక్కకు ఎక్కువ తోడేలుకు తక్కువ. ఇక నుంచి నువ్వు ఏ పని పెట్టుకోకుండా నీడలా ఉంటూ రోజు వాడిని గమనించు. ఎలాగంటే వాడు నిద్రపోయే వరకు గమనిస్తూనే ఉండు అని మ్యాగ్నెటిక్ వాయిస్తో ఆర్డర్ పాస్ చేశాడు విజయ్. ఓకే బాస్, మరి యాక్సిడెంట్ కేసు గురించి అని అయోమయంగా అడిగాడు సంతానం. చూడు సంతానం, పాయింట్ బ్లాక్లో గురిపెట్టిన ట్రిగ్గర్ గురించి థింక్ చేస్తావా, లేకపోతే ఎక్కడో కొంపలో 5 మినిట్స్ తర్వాత పేలే బాంబు గురించి ఆలోచిస్తావా అని సీరియస్గా అడిగాడు విజయ్. అప్పుడు ఈ భరత్ గాడు బాస్ని ఇంత టార్చర్ పెడుతున్నాడా అని మనసులో కొంచెం టెన్షన్గా అనుకున్నాడు సంతానం. మళ్ళీ విజయ్ అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. సంతానం, ఈ భరత్ గాడు మీ వదినకు సమస్యలా తయారయ్యాడు. ఇప్పుడు ఏకంగా మన ఇంట్లోనే తిష్ట వేశాడు. ఏ క్షణాన ఏమవుతుందో తెలియడం లేదు. నేను వచ్చిన తర్వాతి రోజు మాకు యాక్సిడెంట్ అవ్వడం, నిన్న కారు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం, మీ వదినకు అన్నోన్ ఫోన్ కాల్స్ రావడం, ఇది అంతా ఒక మిస్టరీలా ఉంది అని అన్నాడు విజయ్. ఓకే బాస్, నేను వాని వెంటే ఉంటాను అని చెప్పాడు సంతానం. ఫోన్ పెట్టేశాక విజయ్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో మహేష్ నుండి విజయ్కి ఫోన్ రాగా, ఏరా ఏమైనా తెలిసిందా అని అడిగాడు మహేష్. ఎక్కడ బావా, స్వప్నిక భరత్ల మధ్య ఉన్న ఇష్యూ గురించి మురళి వాళ్ళను అడగాలని అనుకున్నాను, కానీ దానివల్ల వాళ్ళిద్దరికీ భరత్ వల్ల ప్రాబ్లమ్స్ మొదలవుతాయేమో అని అన్నాడు విజయ్. అర్థం కాలేదురా, ఏం ప్రాబ్లమ్స్, ఎలా మొదలవుతాయి అని అయోమయంగా అడిగాడు మహేష్. ఓ, నీకు తెలియదు కదా, ఇందాక సంతానం ఫోన్ చేశాడు అని అతను చెప్పిన మ్యాటర్ అంతా మహేష్కి చెప్పాడు విజయ్. అది విన్న మహేష్ ఆశ్చర్యంగా, అవునా, భరత్ గాడు ఇంత క్రూయలా అని అడిగాడు మహేష్. జోక్ చేస్తున్నావా బావా, వాడు నిన్ను క్లబ్కి రావట్లేదని అడిగాడు, అలాంటిది వాటి గురించి నీకు తెలియదా అని సీరియస్గా అడిగాడు విజయ్. అమ్మతోడు నిజంగా నాకు తెలియదు, ఏదో అప్పుడప్పుడు కలవడం తప్ప మరీ డీప్గా పరిచయం లేదు
అయినా వాళ్ళను వీళ్ళను అడగడం దేనికిరా, డైరెక్ట్గా చెల్లినే అడుగు అని అన్నాడు చెప్పావులే బోడి సలహా. నేను ఇలా అడగగానే తను చెబుతుందా మరి? అక్కడ ఉన్నది స్వప్నిక. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, తన ప్రాణం పోయినా అసలు విషయం చెప్పదు అన్నాడు విజయ్. మరి వాడి గురించి తెలుసుకోవాలంటే ఇంకెవరున్నారా అని ఆలోచిస్తూ అడిగాడు మహేష్. వెంటనే టక్కున విజయ్ మైండ్లో సీతాలు మెదిలింది. సీతాలు, నేను మర్చిపోయాను, ఆమెని అడిగితే మొత్తం చెబుతుంది. స్వప్నికకు ఇలా అయిందని తెలిస్తే 5 నిమిషాల్లో పరిగెత్తుకు వస్తుంది. కానీ సీతాలు నోరు విప్పాలంటే ఆమెకు నాపైన నమ్మకం కలగాలి అని విజయ్ అనగానే ఇంకేంటి ప్రొసీడ్ అన్నాడు మహేష్. కానీ ఎలా, హౌ? అరే మామ, స్వప్నిక కోసం ఒక నర్సుని చూస్తానని అమ్మ చెప్పింది. నర్స్ ఎందుకు, సీతాల్ని రమ్మంటే బెటర్. అప్పుడు స్వప్నిక నేను ఎలా ఉంటామో చూస్తుంది. తర్వాత భరత్ గురించి అడిగితే చెప్తుంది అని చాలా ఎగ్జైటింగ్గా అన్నాడు విజయ్. ఏడ్చినట్టుంది. సీతాలు మన ఇంటికి వచ్చినా ఇంట్లో వాడు ఉంటాడు, ప్లాన్ వర్కౌట్ కాదు అని సింపుల్గా తేల్చాడు మహేష్. నువ్వు ఒక్క ప్లాను చెప్పవు, నేను చెప్పిందల్లా వర్కౌట్ కాదంటావు అని విసుక్కున్నాడు. అరే విజయ్, నువ్వెంత స్పీడ్ అయినా కాస్త తగ్గించు. చిన్న చేంజ్. సీతాలని మన ఇంటికి రమ్మనకుండా అక్కడికే, అదే స్వప్నిక ఫ్లాట్కే ఇద్దరు వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది కదా, అత్తయ్యకు చెప్పి ఒప్పించు అన్నాడు మహేష్. అది విన్న విజయ్ హ్యాపీగా నవ్వుతూ, అరే బావా, ఏమో అనుకున్నాను కానీ నీ మైండ్కి ఇంకా చెదలు పట్టలేదురా, ఐడియాల బుట్టలా తయారైంది అని అన్నాడు. చాలే, నన్ను పొగడడం కాదు, ముందు అత్తను ప్రసన్నం చేసుకో. మరి నేను రాత్రికి కలుస్తాను, నువ్వు ఎలా ఉంటావో ఏమో, ఫోన్ చేసి చెప్పు, బాయ్ అని ఫోన్ కట్ చేశాడు మహేష్. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్డ్ అని ఊపిరి పీల్చుకున్నాడు విజయ్. ఇంతలో రౌండ్స్కి వచ్చిన రవళి నిద్రలో ఉన్న స్వప్నికను ఒకసారి టెస్ట్ చేసింది. విజయ్, ఇక మనం తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, ఒక నర్సుని కూడా పంపిస్తాను అని అంది. అది అమ్మ, మనం ఇంతమంది ఉన్నాం, తనని చూసుకోలేమా? పోనీ స్వప్నిక వాళ్ళ ఆయమ్మ ఉంది, ఆమెను ఉండమంటే అని అడిగాడు విజయ్. అలాగైతే ఇంకా మంచిదే, కానీ తను మన ఇంట్లో ఉండలేస్తుందో లేదో అని డౌట్ఫుల్గా అడిగింది రవళి. ఆమె నుండి ఎలాంటి ఆన్సర్ రావాలో గెస్ చేసిన విజయ్ అదే రావడంతో అతని గుండెల మీద కొండంత భారం దిగిపోయింది. అయితే ఓ పని చేద్దామమ్మా, ఆమె స్వప్నిక ప్లాట్లోనే ఉంటుంది, సో తనకు బాగయ్యేంత వరకు స్వప్నికని అక్కడికే తీసుకెళ్తాను, ప్రాబ్లం సాల్వ్ అని అన్నాడు విజయ్. అంతే, రవలికి చాలా బాధ అనిపించింది. విజయ్, రావడమే హోటల్లో దిగావు, ఇంటి పట్టున ఒక 2 రోజులు కూడా ఉండకుండా ప్రాబ్లమ్స్లో పడ్డావు, మళ్ళీ ఇప్పుడు తనని పట్టుకుని ఎక్కడో ఉంటా అంటున్నావు. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూసిన నాతో నువ్వు ఎప్పుడు స్పెండ్ చేస్తావురా చెప్పు అని బాధగా అడిగింది. అయ్యో అమ్మ, నేను అక్కడే ఉండిపోను కదా, ఒక 2-3 రోజులు అంతే అని తల్లిని దగ్గరికి తీసుకొని, ఐ మిస్ యూ మా, ఐ లవ్ యూ సో మచ్ అని తల్లి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు విజయ్. ఐటు నాన్న అని విజయ్ చెంపని తట్టింది రవళి. విజయ్ స్వప్నిక ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత అతని ప్లాన్ సక్సెస్ అవుతుందా? స్వప్నిక తన ఫ్లాట్కి వెళ్ళడం వల్ల భరత్ ఎలా రియాక్ట్ అవుతాడు? మురళీ కావ్యలు భరత్ నుండి ఎలా తప్పించుకుంటారు? తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్స్ ఇచ్చి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.